పశ్చిమ గోదావరి జిల్లాల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి మద్దతుగా ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు వేపాడ చిరంజీవిరావు ఉపాధ్యాయ అధ్యాపక కార్మిక విశ్రాంతి ఉద్యోగుల మద్దతు సంఘాలతో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వంలో వచ్చే 5 ఏళ్లలో 20,000 ఉద్యోగాలు కల్పిస్తారని, త్వరలో 16,573 ఉపాధ్యాయ పోస్టులు డిఎస్సి ద్వారా భర్తీ చేయనున్నట్లు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు తెలిపారు. విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విశేష కృషి చేశారన్నారు. ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పొందొచ్చు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇప్పటికే మీరు చూసుంటారు, మొన్నే నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చి 2,05,000 కోట్లు విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. విశాఖపట్నం ఉత్తరాంధ్రలో అయితే అర్షల్ మెట్టల వాడు ఇనుముక కర్మాగారం కానీ, ఎన్టీపీసీ వారి ప్రాజెక్టు కానీ, గూగుల్ క్లౌడ్ ప్రాజెక్టు కానీ, ఇట్లా అనేక పెట్టుబడి సంస్థలు ఉత్తరాంధ్రలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. రాబోయే 3-4 సంవత్సరాల్లో అవన్నీ ప్రారంభించిన తర్వాత కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ని కలిగించడానికి అవకాశం ఉంది. ఈ చలిలో కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు దావోస్ ఎకనామిక్ ఫోరంలోకి వెళ్ళి అనేక పెట్టుబడిదారులతో మాట్లాడి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. కాబట్టి రాబోయే 4-5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క కలలన్నీ నెరవేరుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరులో ఉన్న పట్టభద్రులందరినీ మేము పేరు పేరున కోరేది ఒక్కటే, మీరు మాకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 3 పట్టభద్రుల ఎమ్మెల్సీలు గెలిపించారు. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నాం. ఈ 2 పట్టభద్రుల ఎమ్మెల్సీల్ని, అటు ఆలపాటి రాజా గారిని, ఇక్కడ పేరాబత్తుల రాజా గారిని కూడా గెలిపిస్తే ఈ 5 పట్టభద్రుల ఎమ్మెల్సీలు కూడా మీ కోరికల్ని, మీ సమస్యల్ని ప్రభుత్వానికి తీసుకువెళ్ళి పరిష్కరించడానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1970 ఈ ప్రాంతంలోనే డిటెన్షన్ సిస్టాన్ని రద్దు చేశారు. ఇప్పుడు ఓన్లీ 10%. ఎందుకంటే నేను కూడా గ్రాడ్యుయేట్ యూనివర్సిటీలో వచ్చే ఓట్లలో టీచర్ ఓట్స్ మైనర్ కాబట్టి పోటీ చేయడానికి ఇష్టపడారు. బహుశా ఏపీటీఎఫ్ వాళ్ళు రాలేదు, వాళ్ళే సపరేట్గా మీటింగ్ పెడతామన్నారు. ఏపీటీఎఫ్ వాళ్ళు ఒక్కటే. ఇంకా మీరు స్కూల్ ఓట్లే ఉండిపోయారు. ఇదే డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్తో మాట్లాడామనుకోండి, ప్రతి డిగ్రీ కాలేజ్ లెక్చరర్ దగ్గర ఒక 10 బ్యాచ్లు పంపించారనుకోండి, 7 బ్యాచ్ ప్రతి గ్రాడ్యుయేట్ ఎక్కడి నుంచి వెళ్తాడు? నా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ వారల్ టాక్ ద్వారా, నోటి మాట ద్వారా బాధ్యతని తీసుకోవాలనేది మా కోరిక. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు, ఎందుకంటే టీచర్ అంటే ఇంచుమించుగా భార్య మాకు డిగ్రీ చదువుకుని ఉంటారే, ప్రతి టీచర్ పిల్లలు ఇప్పుడు గ్రాడ్యుయేషన్ చేసుకుని ఉంటారు ఈరోజు. కాబట్టి 10,000 ఇంటూ 4 చేసుకున్నా సరే డిఎస్సిపై పెట్టడం జరిగింది. అయితే మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఈ మధ్య రావడం, దానికి తగ్గట్టుగా ఎస్సీ క్లాసిఫికేషన్కి సంబంధించి ఏకసభ్య కమిటీని కూడా వేయడం, అది తొందరలో రిపోర్ట్ ఇస్తే దానికి అనుగుణంగా మేము డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే గత 2 సంవత్సరాల నుంచి కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చారు, కానీ ఆ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేయలేదు. కానీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత డిసెంబర్ నుంచి జనవరి, ఫిబ్రవరి మధ్యలో మేము కానిస్టేబుల్ ఈవెంట్స్ కూడా పూర్తి చేస్తున్నాం. అలాగే జనవరి, జూన్ మధ్యలో గతంలో ఏపీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, డిప్యూటీ ఈఓ కానీ 16 నోటిఫికేషన్లకు సంబంధించి ఇప్పటికే ఎగ్జామ్స్ డేట్స్ని ఏపీపీఎస్సీ వారు చాలా వరకు ప్రకటించేశారు. ఇవి కాకుండా 2025 జూలై నుంచి డిసెంబర్ వరకు ఇంకా ఒక 16 కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి 850 ఉద్యోగాలు ఇప్పటికే ఫైనాన్స్ శాఖ నుంచి అనుమతి పొందడం జరిగింది. వాటిని కూడా జూన్ తర్వాత కొత్త నోటిఫికేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు